ఇప్పుడు ఎక్కడ చూసినా హనీ ట్రాప్ ముఠాలు చెలరేగిపోతూ ఉన్నాయి. మనం ఈ వారం రోజుల వ్యవధిలో చూసిన పరిణామాలను కనుక చూస్తే, అనంతపురంలో ఒక హనీ ట్రాప్ ఏమో వందల మందిని బెదిరించి కోట్ల రూపాయలు వసూలు చేశారు. అందులో ఏకంగా సిఐలు ఉద్యోగాల నుంచి డిస్మిస్ అయిపోయారు. 15 మందికి పైగా పోలీసులు ఇన్వాల్వ్ అయ్యారు. సిఐలు సస్పెండ్ అయ్యారు, ఎస్ఐలు సస్పెండ్ అయ్యారు. ఇది ఒక పెద్ద ముఠా మాఫియా నడిపించారు. అది చర్చించుకుంటూ ఉండగానే ధర్మవరానికి చెందిన ఒక పోలీస్ అధికారి ఈ హనీ ట్రాప్లో, ఇంకో రకమైన హనీ ట్రాప్లో చిక్కుకొని చివరికి వాళ్ళ భార్య ఆత్మహత్య చేసుకొని చనిపోవడానికి కూడా కారణమైంది ఇష్యూ అని చెప్పి అది పత్రికల్లో చూసాం. అండ్ హైదరాబాద్లో ఒక సెలబ్రిటీని 9.5 కోట్ల రూపాయలు తీసుకొని మోసం చేసింది, ఇది కూడా హనీ ట్రాపే అని ఒక వ్యాపారవేత్త వాళ్ళ తండ్రి గారు వెళ్ళి నా కొడుకును మోసం చేసిందని కేసు పెట్టారు. అది నడుస్తూ ఉంది. ఇప్పుడు తాజాగా ఇంకొకటి, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈ హనీ ట్రాప్లో చిక్కుకొని 82 లక్షల రూపాయలు పోగొట్టుకున్నారనే వార్త. ఏంటంట, పోలీసులు అఫీషియల్గా తెలిపిన వివరాల ప్రకారమే బద్వేలులోని గూడెం గ్రామానికి చెందిన ఊరిపిండి అశోక్ చెన్నైలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అట. 2 ఏళ్ల క్రితం అశోక్ ఇన్స్టా ఐడికి పూజితా రెడ్డి 0707 అనే ఇన్స్టా ఐడి నుంచి హాయ్ అని మెసేజ్ వచ్చింది. దానిని చూసిన అశోక్ పట్టించుకోకపోవడంతో గూడెం గ్రామానికి చెందిన అతని సమీప బంధువు ఆదూరి రామలింగారెడ్డి మెసేజ్ విషయమే అశోక్తో చర్చించారట. పూజిత తన చిన్ననాటి స్నేహితురాలని, తనది పులివెందుల అని, తాను కూడా బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తుంది అని ముందుగానే వేసుకున్న పథకం ప్రకారం అశోక్ను నమ్మించారు. దీంతో పూజితతో అశోక్ ఇన్స్టాలో చాటింగ్ చేస్తూ వచ్చాడు. కొద్ది రోజుల తర్వాత ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను అని పూజిత చెప్పడంతో అశోక్ ఆమెకు మరింత క్లోజ్గా చాట్ చేయడం మొదలెట్టారు. ఆ తర్వాత కొద్ది రోజులకు పూజిత తన ఆర్థిక ఇబ్బందులను చెప్పి బాధపడుతూ అశోక్ నుంచి డబ్బులు గుంజడం మొదలు పెట్టింది. అలా సుమారు 81.67 లక్షలు స్వాహా చేసింది. 2 ఏళ్లు గడిచినప్పటికీ పెళ్లి చేసుకోకపోగా ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో అశోక్ ప్రశ్నించడం మొదలు పెట్టాడు. దీంతో ఆమె మరో కొత్త కథకు తెరలేపింది. తన ప్రేమ విషయం ఇంట్లో తెలిసిందని, తనను తల్లిదండ్రులు ఇబ్బందులు పెడుతూ ఉన్నారు అని, ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. చేతులు కోసుకుంటున్నట్టు ఫోటోలు ఇన్స్టాగ్రామ్లో పెట్టింది. దీంతో ఏదన్నా జరిగితే తన మీదకు వస్తుందన్న భయంతో అశోక్ మిన్నకుండిపోయాడు. పూజిత వ్యవహార శైలిపై అనుమానం వచ్చిన అశోక్ జరిగిన విషయాన్ని రామలింగారెడ్డికి తెలిపాడు. అన్నీ సెట్ చేస్తా, దిగులు పడొద్దు అని చెప్పిన రామలింగారెడ్డి కొద్ది రోజులకు అశోక్ ఫోన్ చేసినా తీయడం మానేశాడు. దీంతో మరింత అనుమానం పెంచుకున్న అశోక్ మొదట్లో రామలింగారెడ్డి చెప్పిన ప్రకారం పూజిత స్వగ్రామానికి వెళ్ళి విచారించగా అసలు విషయం బయటపడింది. అసలు ఆ గ్రామంలో పూజిత అనే యువతి లేదని, తన పేరు మానస అని, రామలింగారెడ్డి ప్రియురాలు అని తెలిసింది. దీంతో ఇరువురు తనను ఉద్దేశపూర్వకంగా మోసం చేసినట్టు గుర్తించిన అశోక్ అర్బన్ పోలీసులను ఆశ్రయించాడు. అశోక్ ఫిర్యాదు మేరకు అర్బన్ ఎస్ఐ కొండారెడ్డి కేసు నమోదు చేశారు. ఈ వివరాలను బుధవారం అర్బన్ సిఐ రామకృష్ణ ప్రెస్ మీట్లో వెల్లడించారు. అసలు ఇప్పుడు చూడండి, పెళ్లి చేసుకుంటాను అని ఇన్స్టాలో చెబితే కనీసం కలవకుండా, పరిచయం లేకుండా 81.67 లక్షలు ఇచ్చారు అంటే తప్పెవరిది? పెళ్లి చేసుకుంటాను అని చెబితే ఒక ఎన్ఆర్ఐ, ఒక లండన్ పారిశ్రామికవేత్త ఏకంగా ఒక సెలబ్రిటీకి ఆమెకు 9.5 కోట్లు ఇచ్చాడు అంటే తప్పెవరిది? హనీ ట్రాప్ వాళ్ళు ఆ ముఠా ప్రయత్నాలు చేస్తూ ఉంది అంటే వాళ్ళ వైపు నుంచి క్రైమ్ చేయడానికి వాళ్ళు సిద్ధపడ్డారు. ఇందులో సాధ్యాలు లేకుంటే ఇందులో కనీసం మనం ఎంతవరకు ముందుకెళ్ళచ్చు, ఈ ఆర్థిక వ్యవహారాలు ఎంతవరకు పెనవేసుకోవచ్చు అన్న మినిమం సెన్స్ అయినా వీళ్ళకు లేకపోతే ఎలా? ఎవరిది తప్పు వరుస పెట్టి? మరి బహుశా ఇక ప్రభుత్వాల అడ్వర్టైజ్మెంట్లు యాడ్స్ ఇవ్వాలేమో. సిగరెట్ తప్పు, మందు తాగి డ్రైవింగ్ చేయడం తప్పు, ఓటీపీలు షేర్ చేయడం తప్పు అని ఏదైతే ఉందో ఆ విధంగా మీరు హనీ ట్రాప్లో పడి ఆర్థికపరమైనటువంటి సంబంధాలు పెట్టుకోకండి, అది ఖచ్చితంగా హనీ ట్రాప్ కావచ్చు, జాగ్రత్త పడండి అని
ముందే ఒక యాడ్ ఇవ్వాలేమో ఇక ప్రభుత్వం సీరియస్లీ ఒక హెచ్చరిక. లేకపోతే ఏంటండి, మొహం చూడుకుని 81.67 లక్షలు ఇచ్చాడట. ఏం సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా నువ్వు? అట్లా ఎట్లా ఇస్తావు? వరకే వచ్చిందా డబ్బులు? మీ ఇంట్లో ఏమైనా అట్లా చెట్లకు కాస్తున్నాయా డబ్బులు? ఎందుకు ఇస్తావు అంతగాను? పెళ్లి చేసుకుంటానని చెప్పిస్తే మరి అంత కష్టాలు నష్టాలు అంటే మరి ముందే పోయి పెళ్లి చేసుకో. ఆర్థిక ఇబ్బందులు ఉంటే పెళ్లి చేసుకున్న తర్వాత అప్పుడు ఇవ్వు, మరి ఆ కష్టాలు తీర్చు నువ్వు. కనీసం మినిమం సెన్స్ ఉండాలి కదా.